ముందుకెళ్తారు. ద్వాదశ రాశుల వారు అందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి కూడా నేటి పరిహారంలో భాగంగా అందరూ తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ కూడా అవకాశం ఉండి ఆసక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ లేకపోతే గురుచరిత్రకు సంబంధించిన విషయాలు ఏదన్నా వినడం అలాంటివన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ముందుకెడుతుంది. అలా కూడా చేయడం కష్టమైనట్లయితే శ్రీదత్త శరణమమ అనేది మొదలైనవి చేయడం కూడా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలు కానీ అలాగే దాంతోపాటుగా ఇంకా అంటే వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా సరే దాంతోపాటు విష్ణువాలయాలు కూడా మంచిదే. ఏదన్నా వీటికి సంబంధించినవి దర్శించుకున్నా దత్తాత్రేయుడి శ్లోకాలు చేసుకున్నా శ్రీదత్త శరణమమ్మ చేసుకున్నా ఇవన్నీ కూడా అభివృద్ధికరంగా బాగుంటాయని అనుకోవచ్చు. అలాగే ఇప్పటిదాకా చెప్పిన రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు, అందరికీ కామన్గా చెప్పినవి. అది కూడా అందరూ తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకోవాలి. కేవలం రాశిఫలాలు చూడడం కాకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ప్రధాన దశల్లో ఎదురవుతున్న దశలు అంతర్దశల్లో ఇబ్బందుల్ని ఆల్రెడీ మీరు పరిహారాలు పాటించుకుంటూ ముందుకు పెడుతున్నట్లయితే దీంట్లో మీకు ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల గురించి అంతగా మీరు కంగారు పడక్కర్లా. చిన్న శ్లోక పారాయణ ద్వారా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. నేటి